హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పటి వరకు యూట్యూబ్లో సంపాదించి 8 కోట్లు 2019లో ఛానల్ పెట్టాను. 2019 నుంచి 2025 ఈ 6 సంవత్సరాల్లో నేను సంపాదించింది యూట్యూబ్ ద్వారా, ఓన్లీ యూట్యూబ్ ద్వారా 8 కోట్లు. ఒకవేళ ప్రమోషన్లు గట్టా చేసి ఉంటే ఇంకో 40 కోట్లు వేసుకోండి ఈ 6 సంవత్సరాల్లో. కానీ ప్రమోషన్లు చేయలేదు, కానీ అంత చెట్టుకు అంతే గాలి 8 కోట్లు నిజాయితీగా నెక్కచ్చుగా. ఓకే, మంచి కిక్ ఇచ్చే వీడియో పూర్తిగా చూడండి. అందరి జీవితంలాగా మంచి మంచి ఫీల్ గుడ్ వీడియో అనమాట ఇది. లైక్ కొట్టండి ఫస్ట్, చాలా బాగుంటుంది. యూట్యూబర్లకి సువర్ణ అవకాశం, గుడ్ న్యూస్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. ఫస్ట్ నుంచి చూడండి, చాలా బాగుంటుంది కథ. ఓకే, ఇంట్రెస్టింగ్. అయితే నేను స్వతహాగా MBA హోటల్ మేనేజ్మెంట్ చేసి టూరిజం అండ్ ట్రావెల్స్లోని అమెరికాలో జాబ్ సంపాదించాను. అమెరికాలో జాబ్ చేస్తున్నాను, 2014 నుంచి చేస్తున్నాను. చేస్తున్న క్రమంలో నాకు యూట్యూబ్ పెట్టాలని ఎప్పుడు ఆలోచన లేదు. నిజాయితీగా చెప్పాలంటే నాకేం ఆలోచన లేదు అసలు. అండ్ యూట్యూబ్ అంటే కూడా అంతగా తెలియదు, ఎందుకంటే మాకు షిప్లో ఇంటర్నెట్ ఉండదు. మనం చూసేవాళ్ళం కూడా కాదు. 2014లో పని చేసుకోవడం, తినడం, ఇంటికి డబ్బులు పంపించడం అదే. అయితే ఒకసారి ఏమైందంటే, నేను షిప్లో నుంచి మయాన్ టెంపుల్ అని ఒక చూడడానికి వెళ్ళాను. వెళ్ళే ముందు అసలు అదేంటి ఉంటుందని చెప్పి సరదాగా యూట్యూబ్లో వీడియో చూశాను. యూట్యూబ్లో వీడియో చూసుకొని వెళ్తే, మంచి ఊహించుకొని వెళ్తే అక్కడ అలా లేదు అన్నప్పుడు 2018లో ఉంది. అయితే లేదు, నేను ఇదేంటి ఇలా అందులో చెప్పాడు. అప్పుడు నేను అనుకున్నాను, ఆడు ఎక్కడి నుంచి చెప్పాడు, గూగుల్లో కదా ఇన్ఫర్మేషన్ చూసి చెప్పాడు, ఆడికి ఏమైనా వచ్చాడా లేదా. ఇది ఇప్పుడు మనం వెళ్ళాం కదా, ఇది మనం చూసినట్లు చెప్తే ప్రాబ్లం ఏముంటుందని చెప్పి అప్పుడు 2018లో నేను యూట్యూబ్ చేయాలని ఐడియా అయితే నాకు వచ్చింది. సో ఐడియా వచ్చినంటే నేను పెట్టలేదు, ఎందుకంటే నేను షిప్లో పని చేస్తున్నాను. రోజుకి 10 గంటలు పని చేయాలి, మాకు సెలవులు ఉండవు. 8 నెలలు స్ట్రైట్గా పని చేయాలి, 2 నెలలు సెలవులు, 8 నెలలు పని చేయాలి. నా ఇంటికి వెళ్ళక చూసుకుందాం అని చెప్పి 2018లో వచ్చిన ఐడియాని అటకెక్కించాను. ఇంకా చేద్దాం 2019లో ముహూర్తం పెట్టి సెలవులకు వచ్చాను కదా. సెలవులు ఇంటికి వచ్చాక ఇంటర్నెట్ అదే ఉంటుంది, జియో ఇంటర్నెట్, అది స్టార్ట్ చేశాను. 2019 స్టార్ట్ చేశాను, ఎడిటింగ్ చేశాను, అన్నీ చేశాను, వీడియోలు అప్లోడ్ చేశాను. చుట్టాలు ఫ్రెండ్సే చూశారు ఫస్ట్. 10 మంది, 20 మంది, 30 మంది అంతే. మీరు చూస్తున్నారు కదా, 300 సబ్స్క్రైబర్లు, 10, 70 వ్యూసు, 20 వ్యూసు, 30 వ్యూసు. చూసారా? మీ అందరికి ఇన్స్పిరేషన్ రావాలని, మీకు ఒక నమ్మకం కలగాలని పెడుతున్నాను ఈ స్లైడ్స్ అన్నీ. చూడండి, 9 నెలలకు కానీ మానిటైజేషన్ అవ్వలేదు. ఆల్మోస్ట్ సంవత్సరం పట్టింది నాకు ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి. అలా చేస్తూ ఉన్నాను. నాకు వల్ల కాదు, ఎందుకంటే రోజుకి షిప్లో 10 గంటలు పని చేయాలి 60,000 జీతానికి. తర్వాత ఇంకో 4 గంటలు ఓవర్ టైంలు చేసేవాడిని, ఇల్లు కొట్టుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి, హనీమూన్గా అన్ని. 14 గంటల షిప్లో పని చేయడం అంటే పులుసు పూర్తిగా కారిపోతుంది. ఇంకా పులుసు కొంచెం కూడా స్టామినా ఉండదు మనిషికి. 8 నెలలు అలా పని చేయాలి. ఏ రోజు సెలవు, శని ఆదివారాలు, పండగ పబ్బాలు ఏమి ఉండవు. రోజు లెగడం, పని చేయడం, మిషన్ లాగే బాడీ ఫిట్గా ఉంటుంది. ఇంకా ఆ టైంలో యూట్యూబ్ ఏం చేస్తాను, కానీ యూట్యూబ్ పెట్టాలనే కోరికతో ఏం చేశానంటే, నా దగ్గర ఏ ఎక్విప్మెంటు లేదు, మైక్ కూడా లేదు, ఇది ఒక్క ఫోన్ ఉంది. అప్పుడు నేను అమెరికాలో కొనుక్కున్న తక్కువ ధరన ఐఫోన్. ఈ ఒక్క ఫోన్తోనే బయటికి వెళ్ళినప్పుడు సమయం చూసుకొని వీడియోలు చేయడం మొదలుపెట్టాను. వీడియోలు చేసి దాచేవాడిని. ఎప్పుడైతే ఖాళీ దొరుకుతుందో ఆ ఖాళీలోని నేను వీడియో ఎడిటింగ్ చేసి వారానికి, ఒక్కొక్కసారి నెలకి, ఒక్కొక్కసారి అలా అప్లోడ్ చేసేవాడిని. అలా 10 మంది, 100 మంది, 200 మంది చూసేవారు అంతే, ఎక్కువ మంది ఏం చూసేవారు కాదు. అప్పుల్లో యూట్యూబ్ అంతగా లేదు, కరోనా రాలేదు కదా, యూట్యూబ్లో చాలా తక్కువ వ్యూవర్షిప్ ఉండేది. సో అలాగే వెళ్తుంది. నాకు చిరాకు వస్తే ఇంక మానేద్దాం అనుకున్న టైంకి షిప్లోని అమెరికా వాళ్ళు కాబట్టి యూట్యూబ్లో పనిచేసిన ఒక ఆయన వచ్చారు. ఇలాంటి నేను స్విమ్మింగ్ పూల్ అటెండ్ అయ్యాను కదా, ఇలాగే కూర్చున్నాడు స్విమ్మింగ్ పూల్ అది. నేను అక్కడ నించొని, ఏంటి యూట్యూబ్ పెట్టాను, మీరు ఎక్కడ పని చేస్తుంటే యూట్యూబ్లో అన్నాడు. యూట్యూబ్లో అంటే, సార్ యూట్యూబ్ పెట్టాను కానీ ఏం సక్సెస్ రావట్లేదంటే, అప్పుడు ఆయన చెప్పింది ఒకే ఒక వేరు, ఏ క్రియేటర్ని యూట్యూబ్ వదులుకోదు. క్రియేటర్ అన్నవాడు ఉంటేనే యూట్యూబ్ ఉంటుంది. నిజమే కదా, అంతే కదా. ఇప్పుడు క్రియేటర్లు మేము కంటెంట్ చేసి యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్లో పెడితేనే యూట్యూబ్కి డబ్బులు. అలాంటిది యూట్యూబ్ నిన్ను ఎందుకు వదులుకుంటుంది? నువ్వు కాన్సన్ట్రేట్గా, కన్సిస్టెంట్గా మంచి క్వాలిటీతో వీడియో చేసి షూర్ సక్సెస్ అవుతావు. నువ్వు ఎలాగున్నావా అనేది ఆలోచించక చెయ్యి అన్నారు. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. మా షిప్లో ఒక అమ్మాయి ఉంటే, రోజీ అని అమ్మాయి, ఆ అమ్మాయితో ఒక టైటానిక్ సిరీస్ అని స్టార్ట్ చేశాను. అప్పుడు మా షిప్ లండన్ నుంచి అమెరికా వెళ్తాను. అయితే పెడితే అది ఏ ముహూర్తాన్ని పెట్టానో కానీ కొట్టుకెళ్ళిపోయింది. 10 లక్షలు, 5 లక్షల మంది
ఎట్ ఏ టైం ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోయింది. 300 సబ్స్క్రైబర్లు కాస్త 20,000 సబ్స్క్రైబర్లు అయిపోయారు. అబ్బా సూపర్ హ్యాపీగా అనిపించింది. అబ్బా కమెంట్లు, లైక్లు, బాగున్నారు, బాగా మాట్లాడుతున్నారు, అది ఇది అంటే వాళ్ళు అనిపించింది. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. సో అప్పుడే మీ అందరికీ తెలుసు కరోనా మహమ్మారి వచ్చింది, లాక్డౌన్ అయిపోయింది. సో లాక్డౌన్ అయిపోతే అదే టైంలో చూడండి సక్సెస్ అనేది ఎలా వచ్చిందో. అదే టైంలో అమెరికా నుంచి షిప్పు ఇండియాకి బయలుదేరుతుంది. 40 రోజులు పడవ ప్రయాణం. షిప్పులో దగ్గర ఒక 100 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అన్నారు, హాయిగా ఎంజాయ్ చెయ్యరా, ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా 40 రోజులు పడవ ప్రయాణం ఎంజాయ్ చేయరా సినిమాలు అంటే. నేను అలా కాకుండా తెలుగు, నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా, మీరు చూస్తున్నారు షిప్పు పడవ ప్రయాణం. తర్వాత హిందీ, మేరా నామ్ అన్వేష్ క్రూజ్ వాలా అన్న ఛానల్లోని హిందీలో కూడా చేసేవాడిని. ఎట్ ఏ టైం 2 భాషల్లోని నాన్ స్టాప్గా 40 రోజులు అందరూ ఎంజాయ్ చేస్తుంటే షిప్లో ఉన్న 10,000 మంది ఎంజాయ్ చేస్తుంటే నేను ఒక్కనే కష్టపడ్డాను. నాకు ఎందుకు అనిపించింది భవిష్యత్తు ముందు ముందు కరోనా వల్ల ఏదో పోతుంది, ఏదో నాకు సిస్టమ్ చేశాను. 40 రోజులు నిద్రాహారాలు లేకుండా వీడియోలు అప్లోడ్ చేశాను. అంటే వచ్చిన సక్సెస్ని అందిపుచ్చుకున్నాను. ఆ రోజు వీడియో సక్సెస్ అవ్వడం, దాంతో ఆ వచ్చిన పొటెన్షియల్ని అలా తీసుకెళ్తే 40 రోజుల వీడియోలు అందరూ చూశారు. ఒక 50,000 సబ్స్క్రైబర్లు అయ్యారు. ఇండియా వచ్చాను, ఆల్ ఇండియా ట్రిప్ తిరిగాను. ఆల్ ఇండియా ట్రిప్ తిరిగాక 50,000 సబ్స్క్రైబర్లు కాస్త 1,00,000 సబ్స్క్రైబర్లు అయ్యారు. పొటెన్షియల్ రెగ్యులర్గా అప్లోడ్ చేయను, రోజు అప్లోడ్ చేసేవాడిని, వదిలేవాడిని కాదు సబ్స్క్రైబర్స్ని. అయినా సక్సెస్ ఏం రాలేదా? అప్పటికే రోజుకి 10,000, నెలకి 10,000, 20,000, 30,000 అంతకన్నా ఎక్కువ వచ్చేది కాదు. అయిపోయింది. తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది, వరల్డ్ టూర్ మొదలుపెట్టాను. అప్పుడు కూడా అంతే. అలాగా 2 సంవత్సరాలు అయిపోయింది. అప్పటికే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 3.5, 4 సంవత్సరాలు అలా తిరుగుతున్నాను. చైనా సిరీస్ స్టార్ట్ అయింది. చైనా సిరీస్ స్టార్ట్తో మన ఛానల్కి ఊపొచ్చింది పెట్టాను. అదే చేత్తో నా అన్వేషణ అనే ట్రావెలింగ్ ఛానల్తో పాటు ప్రపంచ యాత్రికులు అని సెకండ్ ఛానల్ పెట్టుకున్నాను, ఏమైనా చెప్పుకోవడానికి, స్పేర్ ఛానల్. అందులో అప్పుడే షార్ట్స్ వైరల్ అవుతున్నాయి. షార్ట్స్ అంటే నించొని షార్ట్ టర్మ్. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్, వన్డే మ్యాచ్ ఎలా బీట్అవుట్ చేసి T20 క్రికెట్ మ్యాచ్ వచ్చిందో షార్ట్ కూడా అలాగా భలే వచ్చింది ఫార్మేట్లోకి. సో షార్ట్ వీడియోలు వైరల్ అయ్యేసరికి 60 సెకండ్ల వీడియోలు చేయడం మొదలుపెట్టాను. అవి వైరల్ అయ్యాయి. ఈ నా అన్వేషణ ఛానల్ ఎలా అయితే ఎదుగుతుందో ప్రపంచ యాత్రికుడు ఛానల్ కూడా అలాగే ఎదుగుతుంది. బాగానే ఉంది, అంత హ్యాపీ. లైఫ్ సక్సెస్ అయిపోయింది. సో దేవుడి దయ వల్ల 2019 నుంచి 2025 ఈ యూట్యూబ్ ప్రయాణంలో మీరు చూడడం ద్వారా నాకు 8 కోట్లు వచ్చాయి. ఇప్పుడు మీరు చెప్పండి, మా నాన్న ఎవరైనా పెద్ద స్టారా, నా మొహంకి జూనియర్ ఆర్టిస్ట్గా కూడా పనిచేయను. టీవీ సీరియల్లో కూడా నన్ను ఎవరు తీసుకోరు. సినిమాల్లో పక్కన పెట్టాను, టీవీ సీరియల్ కూడా నన్ను ఎవరు తీసుకోరు. అలాంటిది నాకు నత్తి ఉంది. చాలామంది హేళన చేసేవారు, నీకు నత్తి పకోడీ అనేవారు. ఏమో మన టాలెంట్ని మనం ఎందుకు చూపించకూడదు? యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ మీద కష్టపడి పనిచేశాను. చూడండి ఎంత స్టార్డమ్, ఎన్ని కోట్ల వ్యూస్ ఉన్నాయి. దగ్గర ఈ 800 కోట్ల వ్యూస్, దగ్గర 1000 కోట్ల వ్యూస్ ఉన్నాయి ఆన్లైన్లో. మొత్తం అన్ని ప్లాట్ఫామ్లో కలిపితే 2,000 కోట్ల వ్యూస్. ఏం చేసుకుంటాం అన్ని కోట్ల వ్యూస్ని? వచ్చాయా? అది స్టార్టింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 10 మంది 20 మంది చూడడం ద్వారా మొదలైందా? ఒకేసారి రాత్రికి వచ్చాయి సక్సెస్? రాలేదు కదా. స్టెప్ బై స్టెప్ ఆలోచన వచ్చినంటే నువ్వు ఆచరణలో పెట్టాలి. నేను రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు, నా ఫోన్తోనే తీసానా, అంతేనా? టాలెంట్ ఎవరబ్బా సొత్తు కాదని నిరూపించాను, చూపించానా? ఎటువంటి ప్రమోషన్లు చేయకుండా నిజాయితీగా. ఇప్పుడు అందరూ అనే క్వశ్చన్ ఏంటంటే, మీరు బూతులు ఆడతారు, అది ఆడతారు. బూతులు ఆడుతాను, ఆని తిట్టని, కానీ సబ్స్క్రైబర్ అన్నవాడిని మోసం చేయలేదు కదా ఏ రోజున. చూడండి, ఈ 6 సంవత్సరాల్లో సబ్స్క్రైబర్ని ఎప్పుడైనా మోసం చేశానా? ఏవైనా లింకులు ఇచ్చి ఏదైనా కొనమని నా వల్ల నష్టపోయిన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నారు? లేరు కదా. అదే వాళ్ళకి తెలుసు. వాడు ఎందుకు తిట్టాడు? ఈ బెట్టింగ్ యాప్ల వాళ్ళు వాళ్ళని, ఈ చెత్తనా కొడుకుల్ని తిట్టారు తప్ప వాడు మంచి వాళ్ళని ఎవరూ తిట్టలేదు కదా. సమాజానికి ఉపయోగపడే వీడియోలు చేశాను, ఇన్ఫర్మేషన్ వీడియోలు చేశాను, అన్ని రంగాల్ని టచ్ చేశాను. ఎడ్యుకేషన్లో, హెల్త్, అన్ని రంగాల్ని టచ్ చేశాను. అన్ని విధాలా నన్ను ఆదరించారా లేదా? సో అందుకే అంటాను, ఎవరు టాలెంట్ ఇప్పుడు నాకు ఇంత టాలెంట్ ఉంది కదని చెప్పి సినిమాల్లోని పెద్ద హీరోలు నమ్మరు. పెద్ద హీరోల అవకాశాలు వచ్చాయి, దగ్గర 10-15 సినిమాల అవకాశాలు వచ్చాయి. నేను చేయను అన్నాను, ఎందుకంటే నాకు అన్నం పెట్టింది యూట్యూబ్.
సినిమా అన్నం పెడితే సినిమాకి రుణపడి ఉంటాను, కానీ సినిమా వాళ్ళు నాకు అన్నం పెట్టలేదు కదా, నాకు యూట్యూబ్ అన్నం పెట్టింది. ఆ యూట్యూబ్ నేను ఎందుకు వదులుకుంటాను? యూట్యూబ్లోనే ఉన్నాను, యూట్యూబ్లోనే చేస్తాను, ఇక్కడ ఉంటాను, నేను సినిమా ఇండస్ట్రీకి రాను సార్ అని చెప్పి వాళ్ళకి చెప్పాను. నాకంటూ ఒక ప్రపంచ యాత్రికుడు, ప్రపంచాన్ని చూపించాలి అని. ఇప్పుడు చూస్తున్నారా? ఇన్ని తిట్టినా ఎన్ని చేసినా యూట్యూబ్ అనే వాళ్ళు చూస్తున్నారా? చూడండి, నిన్న పెట్టాను, జస్ట్ ఒక్క రోజులోనే 1 కోటి మంది చూశారు ఈ రీలు. పెట్టారా? ఇది ఇన్స్టాగ్రామ్లో చూశారు. యూట్యూబ్లోని దగ్గర 3 కోట్ల 30 లక్షల మంది చూశారా? ఇంకే అలా ఈ నెలలోని దగ్గర 5 వీడియోలు, ఫుల్ వీడియోలు 1 మిలియన్ వెళ్ళాయి. చూసారా? వచ్చాయా? ఓ 10 లక్షల రూపాయలు వచ్చాయా? పెట్టాలి. రెడ్డి వచ్చారు, మొదలుపెట్టారు, నాకు ఆలోచన వచ్చిందంటే ఆడెవడో కాపీ. అందరికీ బుర్ర ఉంటుంది, అందరికీ గుజ్జు ఉంటుంది. నీకు వచ్చిన ఆలోచన ఇంకోటికి వస్తుంది. ఈ 8 కోట్లు చూసుకుంటే ఆదాయం కాదు, యూట్యూబ్ నుంచి మనం తీసిన డబ్బు. సో నేను ఎక్కువగా ఖర్చు పెడతాను, మీ అందరికీ తెలుసు. నిజాయితీగా ఉండడం అనేది చాలా కష్టం. హైయెస్ట్ ట్యాక్స్కే పోయింది దగ్గర ఇందులో. ఎందుకంటే నేను కొనుక్కుంటున్న కొత్తిమీర కట్టకి కూడా, అట్టుపండుకి కూడా అన్ని జిఎస్టీలు ట్యాక్స్లో కట్టాలి. బోల్డ్ పోయింది గొప్ప దగ్గర. అంటే ఖర్చు మొత్తం అంతా కలిపితే 1 కోటి నుంచి 1.5 కోటి సేవింగ్, బ్యాంక్ బ్యాలెన్స్ సేవింగ్. మిగతాదంతా ఈ ట్రావెల్. మనం ఖర్చు పెడితేనే కదా వస్తుంది. మీరు చూసుకోండి, లాస్ట్ 3 వీడియోలను. సౌత్ సూడాన్కి 2 లక్షలు ఖర్చు పెట్టాను, 2 వీడియోలో తీశాను. సొమాలియా 2.5 లక్షలు ఖర్చు పెట్టాను, 2 వీడియోలో తీశాను. యూరప్ సిరీస్ 40 లక్షలు ఖర్చు పెట్టాను, 12 వీడియోలు తీశాను. 12 వీడియోలకి 40 లక్షలు వస్తాయా? అలా అని కాదు, నేను అన్న కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో నాకు మంచి కంటెంట్ ఇవ్వాలి, ఆడియన్స్కి బాగా లేకుండా, సుత్తి లేకుండా, సోది లేకుండా ఇవ్వాలి. అదే ఉన్నాను. కొంచెం లేట్ అయినా మంచి సినిమా ఇస్తున్నాను. ఇప్పుడు రాజమౌళి గారు ఎవరైనా మర్చిపోతున్నామా? 4 సంవత్సరాల తర్వాత ఆయన వీడియో సినిమా పెట్టినైనా చూస్తున్నాం. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ సేమ్ అదే కూడా. అదే నా ఛానల్కి, నాకున్న రెప్యుటేషన్కి. వాడు ఛానల్లో కంటెంట్ ఉంటుందిరా. ఫన్ ఇరుక్కు, టైం ల్యాప్స్ ఇరుక్కు, ఎడిటింగ్ ఇరుక్కు, మ్యూజిక్ ఇరుక్కు, జోక్స్ ఇరుక్కు, సినిమాటిక్ షార్ట్స్ ఇరుక్కు, డ్రోన్ షాట్ ఇరుక్కు, అన్నీ ఇరుక్కు ఉంటుంది. 15 నిమిషాలు మించి పెట్టని వీడియో, అది ఎంత పెద్ద కంటెంట్ అయినా 15 నిమిషాల లోపే. అంతే. వారానికి 1, లేదంటే వారానికి 4, నెలకి 5, 6, అంతకన్నా వెళ్ళట్లేదు. అంతే, నేనున్న సిచ్యువేషన్లో అంతే. మరి నాకు అవ్వట్లేదు. సో మీరు కూడా ఏమీ లేదు. ఇంకా యూట్యూబ్లో గుడ్ న్యూస్ ఏంటంటే, జస్ట్ ఇంకో వారం నుంచి, జూలై 15వ తారీఖు నుంచి యూట్యూబ్ కొత్త పాలసీ తెచ్చింది. అదేంటంటే, ఇప్పటి వరకు రియాక్షన్ వీడియోలు అనేవి ఉంటాయి. కాపీ కంటెంట్, రియాక్షన్ వీడియోలు, ఏఐ వీడియోలు, ఈ 3 యూట్యూబ్ నాశనం చేశాం. మీ అందరికీ తెలుసు. అంటే మనం తీసిన వీడియోని ఆడెవడో చూసి నవ్వుతారు. కష్టం మందే, ప్రతిఫలం వాడిది చూస్తారు వీడియో. అక్కడ చూసిన దాన్ని కాదు, ఆడు నవ్వుతే ఆడిని చూస్తారు, మన వీడియోని చూస్తున్నాడు. కానీ అలాగా యూట్యూబ్ రియాక్షన్ వీడియోలకి వాటికి ఇచ్చేసేది. ఇప్పుడు అవన్నీ బ్యాన్ చేసేసింది. ఎప్పుడు కాదు, ఇంకో వారం నుంచి బ్యాన్. నిజమైన క్రియేటర్లకి సహాయం చేయాలని యూట్యూబ్ కష్టపడుతుంది. మేము ప్రతిఫలం ఆడదని యూట్యూబ్ నిజంగా కష్టపడే వాళ్ళ కోసం యూట్యూబ్ అనేది చెప్తున్నాను కదండి. ఏ ఎంప్లాయరు, ఏ యజమాని తన పని వాళ్ళని వదులుకోరు. అంతేనా? ఇప్పుడు యూట్యూబ్ క్రియేటర్లు అందరూ చచ్చిపోతే యూట్యూబ్ ఎలా బతుకుతుంది? మేము ఉంటేనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటేనే మేము ఉంటాం. సో ఇదంతా ఒక కలిసికొట్టు టీం వర్క్ అనమాట. సో అందుకే యూట్యూబ్ క్రియేటర్ల కోసం చాలా మంచి సువర్ణ అవకాశం. ఎక్కడా లేనంత డబ్బు ఉంది, కొన్ని కోట్లలో డబ్బు ఉంది. నేను తీసి చూపించాను. నెలకి 30 లక్షలు, నెలకి 40 లక్షలు తీసిన రోజులు ఉన్నాయి. కానీ నాకు ఇప్పుడు వద్దు అంత, చాలు. సో ఒంటికొమ్ము గారికి నెలకు 10 లక్షలు చాలు హ్యాపీగా ఉన్నాను. దేవుడి దయవాళ్ళు. ఇప్పుడు నేను ఉంటుంది కూడా హాస్టలే, ఎందుకంటే నాకు ఖర్చు ఎక్కువ ఉంటుంది. హాస్టల్లోని 1000 రూపాయల హాస్టల్. ఇది ఎంత బాగుంది, అన్నీ ఉన్నాయి. సో అలాగే మీ లాభాన్ని బట్టి మీరు ఖర్చు పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. అంతేగాని అవతీసిన గంధం అదటి కోడిపిల్లంత వ్యాపారానికి మేకపోతంత ఖర్చు పెట్టకండి. ఈ ఫోన్తోనే తీశాను ఈ ప్రపంచం ఇంత పెద్ద సామ్రాజ్యాలని, 8 కోట్ల వ్యాపారం ఈ ఫోన్తోనే మొదలుపెట్టాను. ఫస్ట్ అడుగు నుంచి ఆలోచన వచ్చినంటే ఆచరణలో పెట్టాను. ఏ రోజు ఆ ఆచరణలో నేను ఆలోచనని టిష్యూ పేపర్లో కూడా ఆలోచన వచ్చినట్టే వీడియోలు చేస్తే 1 కోటి మంది చూశారండి, 2 కోట్ల మంది చూశారండి టిష్యూ పేపర్ల కోసం చెప్తే.
అదొక సైన్స్ కింద మనకు నచ్చింది. టాలెంట్ ఎవరు అబ్బసొట్టుగా నమ్మండి. కొత్త క్రియేటర్లు ఎవరైనా చేయాలని నిరుత్సాహపడిపోకండి. టైం పడుతుంది. వాడికి ఒక రోజు పట్టచ్చు, ఒకరికి వారం పట్టచ్చు, ఒక నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 6 సంవత్సరాలైనా పట్టచ్చు. మీ హోప్ని మీరు వదులుకోకండి. నెవర్ గివ్ అప్. మీరు చిరంజీవి కొడుకు, నాగార్జున కొడుకు, ఎన్టీఆర్ కొడుకు, బాలకృష్ణ కొడుకులు కాదు. మీరు సాదా సీదా సామాన్యమైన మానవులు. సామాన్య మానవులు సడన్గా తారలు అయిపోవడం కష్టం. మీరు టాలెంట్ మీరు చూపించుకోండి. ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికీ తెలీదు. నాకు నెత్తి ఉంది బాగోని అంటారు, నెత్తి మీద 3 ఏకలు ఉన్నాయని, భూమికి 4 అడుగులు ఉంటానని నేను ఎంతోమంది అవహేళన చేశారు. కానీ ఆ ఎక్కిరించిన వాళ్ళు నవ్విన నాపచైనా పండిద్ది అన్నట్లు ఇప్పుడు అందరూ జేజేలు కొట్టి సెల్ఫీ కావాలి, ఒక్కసారి మాట్లాడని అంటుంటే నాకు అనిపించింది టాలెంట్ ఎవరప్ప సొత్తు కాదని. సో మీరు కూడా కష్టపడండి, ఫలితాన్ని వస్తుంది. అదే వస్తుంది. కష్టపడినప్పుడు ఫలితం వస్తుంది. ఇట్ విల్ టేక్ ఎ టైం. ఓకే బాగుంది కదా వీడియో? నా జర్నీ నచ్చిందా మీకు? ఓకే, తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం. ఇట్లా మీ ప్రపంచ యాత్రికుడు. జై హింద్.